హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. కార్తీక మాసం వచ్చేసింది కదా. ఈ కార్తీక మాసంలో మనం అనేక శివాలయాలైతే దర్శిస్తూ ఉంటాం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో వెలసిన సైదాపురం మండలం సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ కార్తీక మాసంలో మీకు వీలైనన్ని శివాలయాలైతే నేను చూపిస్తానండి. అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శిద్దాం పదండి. ఇప్పుడైతే మనం ఆలయానికి ముందు వెళ్ళేటప్పుడు కాలభైరవ స్వామి అయితే మనకు ముందు దర్శనం ఇస్తున్నారు. ముందుగా కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకుందాం. అలాగే ఇటుపక్క ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. ఆంజనేయ స్వామి వారికి కూడా నమస్కారం చేసుకొని లోపలికైతే మనం వెళ్ళిపోదాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఆర్చ్ ఇది. ఈ ఆర్చ్ లోపల నుంచే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా మనకి దక్షిణామూర్తి స్వామి ఆలయం అయితే దర్శనం ఇస్తుందండి. ఇది కొండ కింద ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళే ఆలయం అయితే కొండ పైన ఉంటుంది. ముందుగా నేనైతే దక్షిణామూర్తి ఆలయం దగ్గరికి వచ్చాను. ఎంట్రన్స్ లోనే నవగ్రహ మండపం అయితే ఉంది. నవగ్రహ మండపం పైన చూడండి శివలింగం ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి మీరు కూడా. నవగ్రహ మండపం పక్కనే అయ్యప్ప స్వామి వారైతే ఉన్నారండి. ఇది అయ్యప్ప స్వామి వారి ఆలయం. అంటే ఆలయంలోనే చిన్నదిగా కట్టి పక్కనే అయ్యప్ప స్వామి వారిని కూడా పెట్టి ఉన్నారు. ఇప్పుడే అయ్యప్ప స్వామి భక్తులైతే స్వామి వారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ అయ్యప్ప స్వామి సీజన్ అంతా కూడా భక్తులు ఇక్కడికి ఎక్కువ మందే వస్తూ ఉంటారంటండి దర్శనానికి. ఇప్పుడైతే మనం స్వామి వారిని అయితే దర్శించుకుందాం పదండి. లోపలికి కెమెరా అలో ఉందో లేదో ఒకసారి నేను వాళ్ళని అడిగేసి కెమెరా అలో ఉంది అంటే మీకు నేను స్వామి వారిని కూడా చూపిస్తాను. ఇక్కడ ఎప్పుడైనా విశేషంగా పూజలు చేసేటప్పుడు హోమాలు అయితే ఇక్కడ వేస్తారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రేకుల షెడ్ లాగా కట్టేస్తున్నారనమాట. లోపలికి వెళ్లే దారిలోనే కాత్యాయని అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తారు. అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. నేను ఆలయ అర్చకుల వారిని అడిగితే లోపల వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పారండి. ఇక్కడ వచ్చేసి ప్రతి గురువారం రోజున అలాగే పౌర్ణమి మాస శివరాత్రి రోజుల్లో అయితే విశేషంగా అభిషేకాలు అయితే జరుగుతాయంట. మీరు గనక ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలి అనుకుంటే ఆలయం వారికి 3000 రూపాయలు చెల్లించినట్లయితే అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారంట. నేను ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చున్నాను, మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే బయట ధ్వజస్తంభం అండి. ఇది దక్షిణామూర్తి ఆలయానికి ముందుగానే ధ్వజస్తంభం అనమాట. అక్కడే నాగశిలలు కూడా ఉన్నాయి. పక్కనే నందీశ్వరుడు, లోపల శివయ్య కూడా మనకి దర్శనం ఇచ్చారు. ఇదంతా దక్షిణామూర్తి ఆలయంలోనేనండి. మనం ఇంకా కొండపైకి వెళ్ళలేదు. ఇదిగోండి ఇక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది కొండపైకి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిన తర్వాత స్వామివారిని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పైకైతే వెళ్తూ ఉన్నాం కదా. మనకి దారిలోనే శివయ్య అయితే దర్శనమిస్తారు. శివలింగం చుట్టుకొని 5 పడగలతో నాగేంద్రుడు కూడా మనకి దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంది లింగం అయితే. మనం పైకి రావడానికి బైక్స్ అయితే ఇబ్బంది లేదండి, పై వరకు వచ్చేస్తాయి. కానీ కార్లు కూడా వస్తాయి, కానీ పైన పెట్టుకోవడానికి కార్లు పెట్టుకోవడానికి అయితే స్థలం ఉండదండి. అదే కార్తీక మాసం సోమవారాలు పౌర్ణమి అలాంటి టైంలో అయితే బైక్స్ రావడం కూడా కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే జనాలు నడిచి వస్తూ ఉంటారు కాబట్టి. దీనికి ఇంకొక దారి కూడా ఉంది, సైడు మెట్లు దారి కూడా ఉంది. కాబట్టి అటు వచ్చే వాళ్ళు అటు వస్తారు, ఇటు వచ్చే వాళ్ళు ఇటు వస్తారనమాట. కాబట్టి కార్లు అయితే కొంచెం ఇబ్బందికరమే పైన పెట్టాలి అంటే. కాబట్టి కింద పెట్టేసి నడిచి వస్తేనే బాగుంటుంది. ఇదేనండి ఆలయం. ఈ ఆలయం అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందండి. అంటే 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఆ కొండ కింద ఉన్న గుహలోనే స్వామివారైతే ఉన్నారు.
స్వామివారు తపస్సు చేసేటప్పుడు అంటే సిద్ధేశ్వర స్వామివారు తపస్సు చేసేటప్పుడు ఆ కొండనే కిందకి వంచి తన నివాసంగా మార్చుకొని ఇక్కడైతే తపస్సు చేసేవారట వాళ్ళు. ఇక్కడ మనం కొండ గుహ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా రకాల శిలలైతే ఉన్నాయండి. నాగశిలలు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకి సిద్ధులైతే దర్శనమిస్తారు. సిద్ధులు పక్కనే సారంగధరుడు కూడా మనకైతే దర్శనమిస్తారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, వీళ్ళే సిద్ధులు. ఇక్కడ తపస్సు చేసి శిలలుగా అయితే మారిపోయారు. ఇక్కడ మనం ఏం కోరుకున్నా సరే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి కార్తీక మాసంలో కూడా ఇక్కడ విశేష పూజలైతే జరుగుతాయి. మనం ఆలయం నుంచి బయటికి రాగానే కొండ కింద వ్యూ చూస్తే పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా ఉంది. కింద కూడా ఆశ్రమం అలాగే చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలు సతీ సమేతంగా ప్రతి గ్రహానికి విడివిడిగా చిన్న చిన్న ఆలయాలు నిర్మించైతే ఉన్నారు. అక్కడ మనం ఏ గ్రహానికి ఎటువంటి శాంతి చేయించుకోవాలి, ఏమి దానం ఇస్తే మంచిది అనేది కూడా రాసిపెట్టి ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ కింద దక్షిణామూర్తి ఆలయానికి ముందే ఇట్లాగా విగ్రహాలు అయితే చేసి ఉన్నారండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే వినాయక స్వామి, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్యలో శివయ్య చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో కదా. ఇది మెట్ల దారండి. నేను ఇందాక చెప్పాను కదా, మెట్ల దారి కూడా ఉంది మనం పైకి వెళ్ళడానికి అని. ఈ మెట్ల ద్వారా కూడా మనం పైకి వెళ్ళవచ్చు. వినాయకుడు కూడా ఇక్కడ పక్కనే ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ ఆలయ విశేషాలను మరిన్ని తెలుసుకుందాం. అలాగే ఆలయ అర్చకుల వారి మాటల్లో కూడా ఈ ఆలయం గురించి పూర్తి వివరాలైతే ఉన్నాయి. అది కూడా నేను ఈ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ ఆలయం వచ్చేసి నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో అయితే ఉంది. ఇక ఈ ఆలయ వివరాలలోకి వెళ్తే ఈ ఆలయానికి సుమారుగా 2000 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ ఆలయమును ఇక్కడ నిర్మించక ముందు ఈ ప్రదేశం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతము. ఈ అటవీ ప్రాంత శివార్లలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క పశువులను ఇక్కడే మేపుకునేవారు. అలా ఒకనాడు ఒక గిరిజన యువకుడు ఆ అటవీ ప్రాంతంలో దారి తప్పి అడవి మధ్య భాగంలోకి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చే దారి తెలియక చీకట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడు ఆయనకు కొంత దూరంలో వెలుగు ఒకటి కనిపించింది. ఆ వెలుగుని అనుసరిస్తూ అక్కడికి వెళ్ళి చూడగా దేదివ్యమానంగా వెలుగుతూ తపస్సు చేసుకుంటున్నటువంటి సిద్ధులైతే ఆయనకి దర్శనమిస్తారండి. వారిని అలాగే చూస్తూ అక్కడే కూర్చుండిపోతాడు ఆ గిరిజనుడు. కొంతసేపటి తర్వాత ఆ సిద్ధులు తపస్సమాధి నుంచి బయటకి వచ్చి అతనిని చూసి, ఇక్కడ నీవు మమ్మల్ని చూసిన విషయం ఎక్కడా చెప్పవద్దు, ఎవ్వరితోనూ మాట్లాడవద్దు, ఒకవేళ చెప్పావో నీకు మరణం తథ్యమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళేందుకు దారి చెప్పి అతనిని అక్కడ నుంచి ఊరికి పంపించేస్తారు. తరువాత కొంతకాలం పాటు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా మనసులోనే దాచుకొని అతను ప్రతినిత్యం మదనపడుతూ ఉండేవాడు. అతను ఎంతైనా మనిషే కదా. కొన్నాళ్లకు తను సిద్ధులను చూసిన విషయాన్ని గ్రామంలోని ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలియపరుస్తాడు. వెంటనే ఆ గ్రామస్తులంతా బయలుదేరి ఆ ప్రాంతం వద్దకు చేరుకుంటారు. వారి రాకతో అక్కడ తపస్సు చేస్తున్న సిద్ధులు అక్కడే శిలలుగా మారిపోతారు. వారి వివరాలు చెప్పిన గిరిజనుడు మరణిస్తాడు. ఆ గ్రామస్తులందరూ కలిసి తప్పు జరిగిందని, మమ్మల్ని క్షమించాలని ఆ సిద్ధుల ఆలయం ముందు కూర్చొని వారిని ప్రార్థిస్తారు. అటుపై అక్కడ వెలసిన విగ్రహాలకు నవకోటి, నవనాథులు అని నామకరణ చేసి వారిని పూజించడం మొదలుపెట్టారు. ఇక అక్కడ ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక కోరినా సిద్ధిస్తుండడంతో ఆ కొండకు సిద్ధుల కొండ అనే పేరు వచ్చింది.
తరువాతి కాలంలో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ సిద్ధులనే తమ ఇలవేల్పుగా ఉంచుకొని పూజించడంతో పాటు వారికి పుట్టే పిల్లలకు వారి పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక ఇక్కడ ఆలయంలో మరొక విశేషం ఏమిటి అంటే, ఈ ఆలయానికి తలుపులనేవే ఉండవు. 2-3 సార్లు తలుపులు బిగించినా తెల్లారేసరికి ఆ తలుపులు ఉండకపోవడంతో ఆ సిద్ధులకు తలుపులు పెట్టడం ఇష్టం లేదు అని భావించిన పెద్దలు ఇక తలుపులు పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే మంత్రపుష్పం. మనకు ఏదైనా కోరిక తీరకపోతే ఒక పుష్పమును తీసుకొని నవకోటి నవనాథుల విగ్రహాలపై ఉంచి ప్రార్థిస్తే ఆ పుష్పం గనుక కింద పడినట్లయితే మన కోరిక తీరుతుందని, మనకు సిద్ధుల ఆశీర్వాదం ఉందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఒకవేళ పువ్వు గనక కింద పడనట్లయితే మన కోరిక తీరడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది అని అర్థం. అంతేకాకుండా ఈ కొండపై 7 కొలనులు ఉన్నాయి. వీటిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పోతాయని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఇక్కడ కార్తీక మాసంలో విశేషించి సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలను వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇక్కడ కార్తీక దీపాలు పెట్టేందుకు వేల సంఖ్యలో మహిళలు రావడం మరొక విశేషం. కార్తీక పౌర్ణమి రోజున ఈ ప్రాంతమంతా కూడా జనజాతరలా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో దర్శించవలసిన అద్భుతమైన మహిమాన్వితమైన శివక్షేత్రాలలో ఈ సిద్ధుల కోన ఒకటి. కోరిన కోరికలు తీర్చే ఈ సిద్ధుల కోనను తప్పకుండా దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇక ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను ఆలయ అర్చకుల వారి మాటల్లో విందామా మరి? ఓం శ్రీ గురుమేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సిద్ధేశ్వరాయ నమః. ఈ సిద్ధుల కోన దాదాపు 800 సంవత్సరాల క్రితం పైన 2 సిద్ధేశ్వరులు, మొదట ఆయన నవకోటి సిద్ధేశ్వర స్వామి, రెండో ఆయన నవనాథ సిద్ధేశ్వర స్వామి. వీళ్ళిద్దరూ అన్నాతమ్ముళ్ళు. వీళ్ళు మరి సర్వసంగ పరిత్యాగులు అన్నమాట. అంటే కోరికని జయించినటువంటి వారు. వాళ్ళు పాదచారులై విశ్వవ్యాప్తంగా సంచరిస్తూ ఉంటారన్నమాట. ఒకానొక టైంలో ఈ ప్రదేశానికి వారు అడిగినప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద వటవృక్షాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతంగా ఉండడం వల్ల వాళ్ళు ఒక చోట సేదతీరారు. చుట్టూ ఉండే వన్యప్రాణులు, క్రూర మృగాలు, సకల జంతుజాలం కూడా వచ్చి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతాయి. వాటి మోగ ప్రేమకి వీళ్ళు ముక్తులైపోయి మీకేం వరం కావాలో కోరుకోమంటే, స్వామి మీరు ఇక్కడ వేంచేసి ఉండడం మాకు మహద్భాగ్యం, మీరు ఇక్కడే ఉండండి స్వామి అనేసి ఆ మూగజీవులు వారి దగ్గర వారాన్ని కోరుకుంటాయి. సరే, వారు ఇక్కడ ఉండాలంటే ఇల్లు, వాకిలి, గుడి, గోపురాలంటూ ఏమీ లేవన్నమాట. నిటారుగా ఉండే కొండని వాళ్ళ ఆవాసం కోసం వాల్చుకొని ఆ కొండనే వాళ్ళు ఆవాసం కోసం వాల్చుకుంటారన్నమాట. అక్కడే వాళ్ళ తపస్సులు, హోమాలు, యజ్ఞయాగాదులు అట్లాగా క్రతువులన్నీ కూడా కానిస్తూ ఉంటారు. చివర ఆయన మనం చూసుకుంటే సారంగధరుడు ఉంటారు. ఆ సారంగధరుడు ఈ సైదాపురం గ్రామంలో ఒక గిరిజనుడిగా పుట్టి, ఆయన గిరిజనుడి యొక్క వృత్తి వచ్చి వేటాడుకోవడం, ఆ వేటాడిన దాంతో జీవనం సాగించడం, అలాగా ఆయన జీవనం సాగుతూ ఉంటుంది. ఆ సారంగధరుడు ఒకానొక సమయంలో ఈ సిద్ధుల కోన ప్రాంతానికి వస్తాడు. ఆయనతో పాటు ఒక వేట కుక్కని తీసుకొని వస్తాడు. మరి ఆ వేట కుక్కకి ఒక కుందేలు కనపడడం, ఆ కుందేలుని వెంబడిస్తూ ఈ వేట కుక్క వెళ్తుందన్నమాట. సమయం గడుస్తూ ఉంటుంది. ఆ కుక్క తిరిగి రాదు, కుందేలు కనపడదు. ఏమైపోయా అబ్బా అంటూ ఆయన కూడా వెతుక్కుంటూ ఆ చెట్టు పుట్ట చూసుకుంటూ ఎట్టబోయాయనేసి ఆ పైన సిద్ధలేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి చూస్తాడనమాట. కుక్క, కుందేలు ఒకదాని పక్కన ఒకటి శత్రుత్వం మర్చిపోయి మిత్రత్వంతో హాయిగా సేద తీరుతూ ఉంటాయి. ఇదేంది విడ్డూరం, ఇవేంది ఇట్టున్నాయి అనేసి ఆ సారంగధరుడు ఆశ్చర్యపోయి అలా తలెత్తి పైకి చూస్తే 2 సిద్ధేశ్వరులు తపస్సులో ఉంటారు. ఓహో, వీరు మానవ మాతృలా లేరు, ఏ దైవాంశ సంబూతులో ఇక్కడికి వేంచేసి ఉన్నారు. వీళ్ళ ప్రభావంతోనే వీటిలో ఈ మార్పు అనేది కలిగింది. మన పూర్వజన్మ సుకృతం వల్ల వీరి దర్శన భాగ్యం కలిగింది, వీరి పాదాలను వేడకూడదు అనేసి ఆయన ఒక పక్కన కూర్చొని వారి తపస్సులోంచి బయటకు వచ్చి మేల్కాంచిన తర్వాత వారి ఆశీస్సులు తీసుకొని వారి పాద సేవ చేసుకుంటూ ఉందామని ఆయన నిశ్చయించుకుంటాడు. సరే, వాళ్ళు తపస్సులో ఉంటే వాళ్ళకి టైంతో పని లేదనమాట. రోజులు, వారాలు అట్లా గడుస్తూనే ఉంటాయి.
ఒక వారం రోజులు 10 రోజులు అట్లా గడవడంతో ఈ సారంగధరుడికి అన్నపానీయాలు లేక ఆయన శ్రోధ పడిపోతాడు. తర్వాత ఈ సిద్ధ పురుషులు మేల్కాంచి చూస్తే ఆ సారంగధరుడు శ్రోధ పడిపోయి ఉంటారు. వారి కరుణామూర్తులు వారి కమండలో నీళ్లు అభిమంత్రించి సారంగధరుడి మీద చల్లతారన్నమాట. ఆయనకి యథాశక్తి వచ్చి లేచి నిల్చుంటాడు. వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు, ఎందుకు ఉన్నావు అనేసి వారిని ప్రశ్నించడంతో ఈ విధంగా వేట కోసం వచ్చాను తండ్రి. నా కుక్కకి కుందేలు కనపడింది, దానిని వెంబడిస్తూ కుక్క వచ్చింది, వాటిని వెతుక్కుంటూ నేను వచ్చాను. ఒకదాని పక్కన శత్రుత్వం మర్చి మిత్రత్వంతో ఉన్నాయి. మీరు చూస్తే మీరు తపస్సులో ఉన్నారు, మీరు మానవ మాత్రులు కాదు, ఏ దైవాంశ సంభూతులు లాగా ఉన్నారు. మీ పాదసేవ చేసుకుంటూ మీ దగ్గరే ఉంటాను, నాకు ముక్తిని ప్రసాదించండి అనేసి ఈ సారంగధరుడు వారిని వేడుకుంటాడనమాట. వాళ్ళు తపస్సులోంచి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగి జరుగుతుంది. తర్వాత వారుండి, నాయన నీకు పూర్వజన్మలో మా అభయహస్తం ఉంది, అందువల్లే నీకు మా దర్శన భాగ్యం కలిగింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి జీవహింస మానేసి రుద్రాక్షమాలు, కాషాయ వస్త్రాలు, విభూతి ధరణ చేసుకొని నీకు మంత్రోపదేశం చేస్తాం. ప్రతినిత్యం కూడా మా నామస్మరణ చేసుకుంటూ ఉండు, ఆ కాలమే మా సన్నిధికి నేను తీసుకొస్తుంది అనేసి ఆయనకి సారంగధరుడికి హితబోధ చేస్తాడనమాట. మీ భార్య బిడ్డలు నీకోసం వెతుకుతూ ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు, పోయి వాళ్ళకి కనిపించిన ఆయన అనేసి ఆ సారంగధరుడికి చెప్పి, మేము ఉండే రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ప్రపంచానికి తెలియజేయొద్దు నాయన అనేసి ఆయన దగ్గర మాట తీసుకొని సారంగధరుడికి మంత్రోపదేశం చేసి పంపిస్తారు. ఈ లోపల ఇంటికాడ ఉండే బంధువులు చుట్టాలు అందరూ కూడా ఈయన సారంగధరుడి కోసం వెతుక్కొని ఇంకా ఈయన కనిపించడు, ఇంకా ఏమైపోయాడో అనేసి వాళ్ళు కూడా చాలించుకొని బాధపడుతూ ఉంటారు. ఆ టయానికి సారంగధరుడు పోవడంతో వాళ్ళకి చెప్పలేని ఆనందంతో ఏమైపోయినావా, ఎట్టబోయినావు అనేసి రకరకాల ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారనమాట. ఈ సిద్ధ పురుషులు రహస్యాన్ని చెప్పొద్దన్నారు. నేను ఈ విధంగా వేటకు పోయినప్పుడు ఒక ఎలుగుబంట నా మీద దాడి చేసింది, దాంతో గాయాల పాలై స్పృహ పడిపోయాను. ఆ దారిని పోయే బాటసారులు నన్ను తీసుకెళ్లి చికిత్స చేసి ఈ రోజుటికి నాకు స్వస్థత చేకూరింది, దాంతో వచ్చాననేసి ఒక కట్టుకథ అనేది చెప్తాడనమాట సారంగధరుడు. సరే, అది మొదలుకొని ఆయన వ్యవహారం అనేది మారుతుందన్నమాట. ఉదయం లేచి ఆయన కాషాయ వస్త్రాలు, విభూతి ధారణ, రుద్రాక్షమాలు ధరించి అతను ఒక సాధు పొంగడు వాళ్ళ ఈ సిద్ధేశ్వరులు స్వామివారి లింగ అంటే మనకి శిలను ఒక 2 తీసుకోబోయి ప్రతిబింబాలని వారి నామస్మరణ చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అనుమానం వస్తుంది, ఈ సారంగధరుడు 10 రోజులు అడవికి పోయి ఎక్కడో నిధి తస్కరించుంటాడు, ఎక్కడో దోపిడీ చేస్తుంటాడు, ఎవరినో హత్య చేస్తుంటాడు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా వేషం గట్టి చేస్తున్నాడు అనేసి పుకార్లు అనేటివి నాలుగు రకాలుగా చెప్పుకుంటారనమాట. అదేమవుతుందంటే వీధి ఊరు వాడంతా కూడా స్ప్రెడ్ అయిపోయి బాగా అందరికీ కూడా తెలిసిపోతుంది. ఏందో విచిత్రం అనేసి అందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు వారి సారంగధరుడి ఇంటికి వచ్చి. అది అప్పట్లో మనకి తహసీల్దార్ అనేసి ఉంటారన్నమాట. అప్పట్లో ఆయనకి బాగా పవర్ అనమాట. ఆ విషయం ఆయన దగ్గరికి చేరేస్తారు. ఈ విధంగా మా సంఘంలో సారంగధరుడు ఈ విధంగా చేస్తున్నాడు అనేసి చెప్పడంతో ఆయన్ని కచేరీకి తీసుకొచ్చి విచారించమని చెప్పేసి భటుల్ని పంపిస్తారు. ఆ తర్వాత భటులు పోయి సారంగధరుడిని తీసుకొని వచ్చి విచారణ తహసీల్దార్ మొదలు పెడతారనమాట. ఏమరా సారంగా, నువ్వు ఎక్కడ దోపిడీ చేసావు, ఎక్కడ హత్య చేసావు, యథార్థం చెప్పకపోతే తాట వలిచేస్తాననేసి ఆ సారంగధరుడిని బెదిరిస్తూ చెప్తాడనమాట. నేను ఎక్కడ దోపిడీలు హత్యలు ఏమీ చేయలేదు స్వామి, అడవికి పోయాను, నాకు సిద్ధ పురుషుల దర్శనం కలిగింది, వారితో నాలో ఈ ప్రభావం వచ్చింది, అంతేగాని నేను ఎక్కడ ఏమి దోపిడీలు తప్పు పనులు ఏమి చేయలేదు అనేసి సారంగధరుడు చెప్తాడు. ఓహో, నువ్వు సిద్ధ పురుషుల్ని దర్శనం చేసుకున్నావు, అయితే మాకు కూడా వారి దర్శన భాగ్యం కల్పించు, మా మానవాళికి ఒక మార్గదర్శకం అవుతావు అనేసి సారంగధరుడితో అంటాడనమాట. వారు ఉండే రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట ప్రపంచానికి తెలియజేయకూడదు అనేసి వారు నా దగ్గర మాట తీసుకున్నారు, నేను చెప్పలేను వారు ఉండే రహస్యాన్ని అనేసి ఈ సారంగధరుడు చెప్తాడు. అయితే నీ మాటలన్నీ ఉత్తనీటి మూటలే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీ యథార్థం చెప్పకపోతే నిన్ను శిక్షిస్తాం లాగా ఆయన్ని ఒత్తిడి చేస్తారనమాట. సారంగధరుడు చేసేది ఏమి లేక
ఆ సిద్ధేశ్వరుల్ని మనసులో ప్రార్థన చేసుకొని, తండ్రి ఈ విధంగా నన్ను ఒత్తిడి చేసి చెప్పమంటున్నారు, నిస్సహాయుణ్ణి, అల్పుణ్ణి, నేను చేసేది ఏమి లేదు అనేసి తండ్రి ఆయన బాధపడుతూ సారంగధరుడు వారుండే రహస్యాన్ని చెప్పడానికి సిద్ధం అవుతాడు. ఈయనతో అంటాడనమాట, సరే నేను చూసిన యథార్థం చెప్తాను, నా భార్య బిడ్డలకి రక్షణ కల్పించండి అనేసి ఆ తహసీల్దార్తో అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇంతవరకు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి వ్యత్యాసాన్ని గమనించి, ఇది వరకు దాకా ఒక విధంగా చెప్పాడు, ఇప్పుడేమో ఇంకొక విధంగా అంటున్నాడు, దీంట్లో ఎంతో కొంత పరమార్థం ఉంటుంది, రేపు ఏదైనా ఇతనికి కీడు సంభవిస్తే అది నా వల్లే అవుతుంది, ఈ పాపాన్ని నేనెందుకు మూటగట్టుకోవాలనేసి ఆయన ఆ విషయాన్ని రాజు దగ్గరికే పంపిస్తాడనమాట. రాజు కూడా వచ్చి రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈయన్ని విచారిస్తాడు, నీకు నేను హామీ ఇస్తున్నాను, నీ భార్య బిడ్డలకి మేము రక్షణ కల్పిస్తాము, నువ్వు చూసిన యథార్థాన్ని చెప్పు నాయన అని చెప్పి ఆ రాజు అనడంతో, స్వామి నేను నిశ్చయించుకున్నాను చెప్పడానికి అని చేసి చెప్తాడనమాట. ఆయనకి గంధపు చెక్కలతో చితి పేర్చి గ్రామోత్సవం చేసి ఆ చితి మీద కూర్చొని పెట్టి అప్పుడు వాళ్ళు ఉండే రహస్యాన్ని చెప్తాడు. పలానా ఉత్తర దిక్కున చట్టుబండ కింద నవకోటి సిద్ధేశ్వర స్వామి, నవనాథ సిద్ధేశ్వర స్వామి అనే ఇద్దరు సిద్ధ పురుషులు దర్శనమిచ్చారు, తపస్సు చేసుకుంటూ ఉన్నారు, వారితో నాకు ఈ మార్పు కలిగింది, నేను ఎక్కడ ఎటువంటి దోపిడీలు, హత్యలు, ఇటువంటి ఏం తప్పు పనులు చేయలేదు, ఇది యథార్థం అని ముమ్మార్లు పలికి తన ప్రాణాలని పంచభూతాలు ఐక్యం చేస్తాడనమాట. ఆ తర్వాత ఆయనకి అంత్యక్రియలు అంతా పూర్తి చేసుకొని ఈ రాజు వీళ్ళందరూ కూడా మేళతాళాలతో తండోపతండాలుగా అందరూ కూడా వెళ్తారనమాట. ఆ సారంగధరుడు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఈ రాజు సపరివార సమేతుడై గ్రామ ప్రజలతో మేళతాళాలతో ఆయన చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆ సిద్ధల కోనకి చేరుకుంటాడనమాట. వారిని చూస్తే సిద్ధ పురుషులు ఈ సారంగధరుడు ఎప్పుడైతే చెప్పారో పలానా దగ్గర సిద్ధ పురుషులు ఉన్నారనేసి, అదే టయానికి వీళ్ళు శిలామూర్తులుగా అలాగే తపస్సు చేసుకుంటూ స్వయంభూలుగా మారిపోతారనమాట. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ఏ టయానికైతే చెప్పాడో పలానా అక్కడ ఉన్నారనేసి చెప్పడంతో అదే టయానికి ఈ సిద్ధ పురుషులు అలా శిలామూర్తులుగా మారిపోతారు. తర్వాత ఈ రాజును బాధపడతాడనమాట. ఆ సారంగధరుడికి నిజస్వరూపంలో దర్శనమిచ్చి, మేము వచ్చేదానికే ఈ విధంగా శిలామూర్తులుగా రాయిలాగా మారిపోయారు, ఈ పాపాన్ని మేము ఎన్ని జన్మలకి ప్రాయశ్చిత్తం చేసుకోగలం అనేసి ఆయన బాధపడుతూ ఈ స్వాముల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక గుడి కట్టించి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో సేవించుకుందామనేసి ఆయన మంత్రివర్గంతో ప్రణాళికని రచించుకొని రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ రాజుకి స్వప్నంలో సిద్ధపురుషులు దర్శనమిస్తారు. నాయన, నీ వల్ల మేము ఇక్కడ శిలామూర్తులుగా మారలేదు, మేము అనుకుంటే ఇక్కడ అదృశ్యమయ్యే హిమాలయాలలో మాకు ఇష్టం వచ్చిన ప్రదేశంలో ప్రత్యక్షమయ్యే ఆ తపోశక్తి మాకుంది, నీ వల్ల మేము ఇక్కడ శిలామూర్తులుగా మారలేదు, మేము ఇక్కడ 2 కారణాల చేత శిలామూర్తులుగా మారాము, మాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ మూగజీవులు వరం కోరుకున్నాయి ఇక్కడ ఉండమనేసి, అదొక కారణం. ఈ సారంగధరుడు చెప్పిన మాటల్ని యథార్థం చేయడానికి మేము శిలామూర్తులుగా మారాము, మీరు వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏమీ లేకపోతే ఆ సారంగధరుడు తప్పుడు వాడవుతాడు, దాంతో ఆ కారణాల చేత మేము ఇక్కడ శిలామూర్తులుగా మారాము, కాలం చాలా బలీనమైనటువంటిది, కాలానికి ఎదురుండి త్రిమూర్తులు కూడా నడుచుకోవడానికి వీల్లేదు, కాలానుగుణంగానే మనం సాగాలి, దీంట్లో నీకు ఎటువంటి తప్పు లేదు నాయన, నువ్వు బాధపడొద్దు అనేసి సిద్ధపురుషులు ఆ రాజుతో చెప్తాడనమాట. మీకు ఈ విధంగా గుడి కట్టించి దీప నైవేద్యాలతో ప్రతిరోజు సేవించుకోవాలనేసి అనుకుంటున్నాం తండ్రి అనేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు, మాకు ఎటువంటి గుడులు, గోపురాలు, ఈ ఆడంబరాలు, ఆటోపాలు ఇవేమీ వద్దు నాయన, మాకు ఈ ప్రశాంతమైన వాతావరణమే ఆవాసం, మేము ఇక్కడే ఉంటాము, ఎటువంటి కట్టడాలు కూడా ఇక్కడ వద్దు అనేసి చెప్పడంతో ఆ రాజు అప్పట్లో ఏమి కట్టిలేదన్నమాట. స్వామి రక్షణ కోసం తలుపు దారబంధరం అనేది పెట్టిస్తారు. అది మరుసటి రోజుటికి సైదాపురం చెరువులో పోయి పడుతుంది అనమాట తలుపు దారబంధరం. ఏంటి స్వామి, మీ రక్షణ కోసమే కదా పెట్టించామనేసి ఆ సిద్ధ పురుషుల్ని ప్రార్థన చేసినప్పుడు, నాయన, నా దర్శనం కోసం మానవ మాత్రులే కాదు సకల జంతుజాలం కూడా వస్తూ పోతుంటాయి, వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకాలు
కల్పించొద్దు అనేసి చెప్పడంతో ఇప్పుడు కూడా తలుపు ద్వారబంధం అనేది లేదనమాట. తర్వాత సిద్ధ పురుషులకి ప్రత్యేకంగా ఈ సిద్ధలేఖనంలో చేసేది ఏంటంటే మంత్రపుష్పం అనమాట. మన మనసులో ఏదైనా కోరిక ఉంటే, ఏదైనా సంకల్పం, మనకి పెళ్లి కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, ఇట్లాగా ఏదైనా కూడా మన సంకల్పం ఏమైతే ఉందో స్వామివారి వద్దకెళ్ళి వారి ఎదురుగా నిలబడుకొని స్వామివారి శిరస్సు మీద పూల చెండులు పెడతాం అన్నమాట. ఆ పూల చెండులను తీసుకొచ్చి మీ చేతికి ఇచ్చినప్పుడు మీ మనసులో ఉన్న కోరిక ఏంటో స్వామికి ప్రార్థన చేసుకోమని చెప్తాము. మీ కోరికని ప్రార్థన చేసుకున్న తర్వాత మీ పేరు, ఇంటి పేరు చెప్పి స్వామిని స్తోత్రం చేస్తాం. ఇప్పుడు మీరు అనుకున్న కోరిక అది నెరవేరుతుంది అన్నట్లయితే ముక్కుసూటిగానైనా కుడి భుజం వైపైనా కూడా దయచేస్తుంది. లేదన్నట్లయితే అది ఎడం వైపుకి కానీ వెనక వైపు కానీ పడితే ఆ కోరిక అనేది అంతటితో జరగదనేసి ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అలాగా ఈ మంత్రపుష్పం అనేది కార్తీక మాసంలో ఒక్కటే చేస్తారా, ఎప్పుడైనా చేస్తారా? ప్రతిరోజు కూడా చేస్తాం తల్లి, ప్రతిరోజు కూడా చేస్తాము. కార్తీక మాసంలో చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వేలాది మంది భక్తులు వస్తుంటారు. మనం చేయాలంటే అందరిని ఆపుకొని చేయాలి. ఒక్కోసారి 5 నిమిషాలు అవుతుంది, అరగంట అవుతుంది, గంట కూడా అవుతుంటది. అంటే మనం ఎంత త్వరగా పడితే అంత త్వరగా జరుగుతుందని, ఎంత నిదానంగా పడితే అంత నిదానంగా. అవును తల్లి. ఇక్కడ యొక్క ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. మనకి సైదాపురం గ్రామం చుట్టుపక్కల గ్రామాలందరికీ సిద్ధేశ్వర స్వామి ఇలవేలుపులు అనమాట. వారి పేర్లు కూడా వారి వరప్రసాదంతో పుట్టిన వాళ్ళ పేర్లు కూడా సిద్ధలయ్య, సిద్ధేశ్వరులు, అట్లాగా వాళ్ళ పేర్లతో కూడా అందరికీ ఉంటాయి. ఏ పని పుట్టింటికలు తీస్తారమ్మా, అన్నీ కూడా చేస్తారు. స్వామికి సోమవారం ఒక్కరోజు అభిషేకాలు కానీ అలంకరణ, మనకి పూజలన్నీ కూడా సోమవారం జరుగుతాయి. ఇట్లా విడివారాల్లో ఏంటంటే భక్తులకి పెద్దగా రారనమాట. స్వామివారు అప్పట్లో ఏం చెప్పారంటే, నా సేవకు వచ్చేటప్పుడు ఒక సోమవారం రోజు రండి, ఉదయం రండి, సాయంత్రం లోపు బయలుదేరి వెళ్ళిపోండి అనేసి అప్పట్లో స్వామివారు చెప్పారు. అప్పట్లో ఒక అర్చకుడు స్వామివారు చేసేదానికి సేవలు చేసేదానికి వచ్చినప్పుడు స్వామివారి సన్నిధి నుంచి ఒక పెద్ద పులి ఎదురొస్తుంది. ఈయన ఏం చేస్తాడు, నిస్సహాయుడు, ఎరికాక పెట్టి ఆయన శ్రోతకు పడిపోయాడు అనమాట. అది ఏం అపకారం చేయకుండా దాని పాటికి అది వెళ్ళిపోయింది. అర్చకుడు ప్రార్థన చేసినప్పుడు వారికి స్వప్నంలో ఈ సిద్ధ పురుషులు దర్శనం ఇచ్చి, నా సేవకు వచ్చేటప్పుడు కింద శంఖానాదం ఘంటానాదం మోగించి నా సేవకు రండి, దారిలో ఏమున్నా కూడా అడ్డు తొలగిపోతాయి. అలాగే మీరు సేవ అయిపోయిన తర్వాత కిందకి దిగి వెళ్ళేటప్పుడు శంఖానాదం ఘంటానాదం మోగించి అలాగే వెళ్ళండి, మీకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుందనేసి అప్పుడు చెప్పడంతో ఇప్పుడు కూడా ఆనవాయితీని పాటిస్తూ ఉన్నాము. తర్వాత మనకి ఈ భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే ఈ గుడి డెవలప్మెంటింగ్ అంతా కూడా జరుగుతూ వస్తుంది. మనకేం గవర్నమెంట్లో కలిసి వాళ్ళు ఏం ఫండ్స్ ఇచ్చి ఇక్కడ ఏం జరగలేదు. ఆ మంత్రపుష్పం ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వారి యొక్క కానుకలతో స్వామివారికి అన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. తర్వాత మనకి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి గుడి అప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఇది తపోభూమి, ఇక్కడ గురువు ఉంటే బాగుంటుంది అనేసి అప్పట్లో ఒక పెద్ద ఆయన చెప్పడంతో మనకి దక్షిణామూర్తి స్వామి ఆలయం ఇక్కడ పోలీస్ ఆఫీసర్ సాయి సార్ అనేసి వెంకట సాయి గారు ఆయన నిశ్చయించుకొని పరమ భక్తుడు ఆయన దక్షిణామూర్తి స్వామికి, నేను మొత్తం చూసుకుంటాను స్వామి, వారికి ఏమేమి సేవలు చేయాలో అనేసి చెప్పడం. వారికి గుడి కానీ ఇప్పుడు దాకా కూడా ఇక్కడ మనం దక్షిణామూర్తి స్వామి ఆవరణలో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆ వెంకట సాయి సార్ వారే చేశారనమాట. దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మరి ఆయన దగ్గర ఉన్నా లేకున్నా ఎవరో ఒకరిని అడిగేసి సహాయంతో తీసుకొని స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాల మనకి హోమాలు కానీ ఇట్లా స్వామివారికి అభిషేకాలు కానీ ఇట్లాగన్నీ కూడా ఆ సారే దగ్గరుండి చేపిస్తూ 20 సంవత్సరాలు అవుతుంది దాదాపు. మొన్న ఇటీవల మనకి కార్తీక మాసంలో సుహాసిని పూజలు, సత్యనారాయణ వ్రతాలు, ఈ విధంగా కూడా భక్తుల్ని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మొదలుపెట్టి భక్తుల్లోకి ఇంకొంచెం తీసుకెళ్తున్నారనమాట. స్వామివారి గురించి చెప్పడం కానీ ఈ విధంగా తెలియజేస్తూ ఈ సిద్ధల కోణ యొక్క ప్రాముఖ్యతను పెంచుతూ ఉన్నారు. టైమింగ్స్ ఎలాగా, అంటే కార్తీక మాసంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
మనకి మా కార్తీక మాసంలో అయితే ఉదయం 8 గంటలకంతా మేము పూజారులు నలుగురు ఉంటాము. నలుగురు పూజారులను వచ్చి అక్కడ కార్తీక మాసంలో అయితే ఈ నెలంతా ఈ మాసం వరకు నలుగురు పూజారులను వస్తాం 8 గంటలకి విడివారాల్లో. మరి సోమవారం అయితే ఉదయం 7 గంటలు 6 గంటల నుంచే కూడా అభిషేకాలు అనేటివి మొదలవుతూ ఉంటాయి. వేల సంఖ్యలో వస్తుంటారు సోమవారం రోజు. ప్రతిరోజు ఆలయం మనకి మీరు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా ఆలయం అనేది మూత వేసి ఉండదన్నమాట. ఒకవేళ మేము లేకున్నా కూడా ఆలయం తెరిచి ఉంటుంది. మీరే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మా టైమింగ్స్ ఏంటంటే ఉదయం విడి రోజుల్లో మామూలు కార్తీక మాసం కాకుండా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా మేము ఉంటాం. సాయంత్రం 5 కంటిన్యూగా ఉంటాం. అట్లాగా సోమవారాలు అయితే ఉదయం 8 నుంచి లేదంటే 7 నుంచి సాయంత్రం 5 దాకా ఉంటాం అనమాట. చీకటి పడితే ఇక్కడ మనకి రవాణా సౌకర్యం అనేది ఏం లేదనమాట. నడిచి వెళ్ళాలి. మనకి బైకులు బండ్లు ఏమైనా ఉంటే ఇబ్బంది లేదు. కాలినడకన వచ్చే వారికి ఇబ్బంది అనమాట. దానికోసంగా మనం 5 గంటల దాకా ఉంటాం ఉదయం నుంచి. మనకి సోమవారం అన్నదానం జరుగుతుంది. గురువారం దక్షిణామూర్తి స్వామి తరపున అన్నదానం జరుగుతుంది. ప్రతి వారం స్వామివారి తరపున మళ్ళీ మాస శివరాత్రికి పౌర్ణమికి దక్షిణామూర్తి స్వామి గుడి తరపున అక్కడ బిల్డింగ్ చూశారు కదా, అక్కడ అన్నదానం జరుగుతుంది. కార్తీక మాసంలో అయితే ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి భక్తులు వస్తూ ఉంటారు ఎక్కువ మంది. వచ్చిన వారు స్వామివారి ప్రసాదం స్వీకరించి సంతోషంగా వెళ్ళాలనేసి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఎప్పుడు పూజ అంటే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి మనకి కోటి సోమవారం, కార్తీక పౌర్ణమి, 3వ సోమవారం, 4వ సోమవారం బాగా ఎక్కువ అలంకారం, దాదాపు లక్షలు పెట్టి స్వామికి అలంకారాలు. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారనమాట. వేలాది మంది వస్తుంటారు. ఆ రోజు ఏంటంటే నలుగురు 4 పక్కల నుంచి వస్తుంటారు. ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకి ఈ విడివారాలతో పోల్చుకుంటే ఆ కార్తీక మాసంలో జనసమూహం వేలల్లో ఉంటారనమాట. ఆ ఒక్క మాసం తప్ప మిగతా మాసాల్లో అంత భక్తుల రద్దీ ఉండదు. ఒక శివరాత్రి కళ్యాణం చేస్తారమ్మా. ఆశ్రమం ఉంది, సిద్ధ జ్ఞానాశ్రమం అని చెప్పేసి. అక్కడ అటుపక్క ఉంది, మనకి ఎడమ చేతి వైపు ఉంటుంది అనమాట. ఆశ్రమం దగ్గర కళ్యాణం అయితేనేమి. ఈ మధ్య శివలింగాల ప్రతిష్ఠ చేస్తున్నారు. కోటి శివలింగాలు అని చెప్పేసి దాదాపు ఇప్పుడు 100 శివలింగాల దాకా ప్రతిష్ఠ చేస్తుంటారు. భక్తులకు వచ్చిన వాళ్ళకి చెప్తూ ఈ విషయాన్ని వారి నామ పేరుతో శివలింగాల ప్రతిష్ఠ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఆశ్రమం కూడా చాలా ప్రశాంతంగా, అక్కడ వాతావరణం బాగా చెట్లు ఆహ్లాదకరంగా. ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా కూడా అక్కడ కూర్చొని, మనం ఎండాకాలంలో అయితే సాయంత్రం దాకా కూడా ఉండొచ్చు. అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా సిద్ధేశ్వర స్వామి తరపున సోమవారం రోజు జరుగుతుంది. మనకి గురువారం అయితే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది. రాత్రి అమ్మా లింగోద్భవం అయ్యే సమయం అంటే మనకి దాదాపు 11, 12 ఆ టైంలో అవుతుంది. కాబట్టి 10 గంటలకి మనం కొనుక్కుంటే ఆ లింగోద్భవం టయానికి శివపార్వతుల కళ్యాణం ముగించుకొని లింగోద్భవం కానిచ్చిన తర్వాత ఉండే భక్తులు అందరికీ ఆశీర్వాదం అనేది ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో జనాలు వస్తున్నారంటే మనం ముందుగా అందరికి కూడా తెలియపరిస్తే ఆ టయానికేమో వచ్చి ఉంటారు. మనకి అడవి ప్రాంతం కాబట్టి ఒక 1000 మంది లోపల భక్తులు అనే వాళ్ళు ఉంటారన్నమాట. మనకి స్వామివారి గ్రామోత్సవం 4వ వారం కార్తీక మాసంలో అన్ని వారాలు ముగిసిన తర్వాత 4వ సోమవారం రోజు సైదాపురంలో స్వామివారికి, సిద్ధేశ్వర స్వామివారికి గ్రామోత్సవం చేస్తారు. గ్రామం మొత్తం కూడా వారిని ఊరేగించి స్వామివారికి సేవలు అనేటివి చేస్తూ ఉంటారు సైదాపురం గ్రామంలో. చూసారు కదండి వీడియో ఎంత అద్భుతంగా ఉందో. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసిన ఆలయం అన్నమాట ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.